ఉంది. ఇప్పుడు ఇంత గ్యాప్ ఉంది. నేను ఇందాక ఒక వీడియో చూపించిన కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం స్టీరింగ్ ఎటు తిప్పితే టైర్లు ఎటు తిరుగుతున్నాయి, ముందుకెటు పోతుంది, వెనకకెటు పోతుంది అనేది అబ్జర్వ్ చేసుకుంటే తిప్పాలా, లేకపోతే ఇట్లాంటి డ్యామేజెస్ ఆ వీడియోలో కూడా సేమ్ ఇట్లానే ఉంది. సో ఆయన ఏం చేశాడంటే ఎటు తిప్పాలో అర్థం కాకుండా పక్కకి దానికి స్తంభంకి గుద్దుకుంటూ పోయింది, చూసినావు కదా. సో ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు వెనుక పోయినావు అనుకో, స్టీరింగ్ మనం ఎటు సైడ్ తిప్పాలా? లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఎటు? ఫుల్ లెఫ్ట్ తిప్పి వెనుక. ఒకవేళ రైట్ ముందుకు రావాలనుకుంటే ఫుల్ రైట్ తిప్పాలి. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇట్లున్నప్పుడు ఒకసారి స్టీరింగ్ తిప్పు. రైట్ రైట్ ఇప్పుడు ఇట్లున్నప్పుడు ఈ టైర్లు ఇట్లా తిప్పి ఒకవేళ వెనుకపోయినాం అనుకో, ఈ పార్ట్ అనేది ఇట్లా ఇట్లా స్టీరింగ్ ఫుల్ రైట్ తిప్పి కొంచెం వెనుక మూవ్ చేస్తే బాడీ ఏమవుతుంది అంటే ఇది ఇటు సైడ్ వచ్చేసి దీనికి తాగుతుంది. సో ఇట్లా రైట్ సైడ్ తిప్పినప్పుడు వెనుక కాకుండా ముందుకు పోవాలా. ఒకవేళ నువ్వు ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్తా అనుకుంటే ఎటు సైడ్ తిప్పాలా? బ్యాక్ సైడ్ వెళ్తా అంటే ఎటు సైడ్ తిప్పాలా? లెఫ్ట్ సైడ్ తిప్పాలా. ఫుల్ లెఫ్ట్ తిప్పి బ్యాక్ సైడ్ వెళ్ళాలి. ముందుకు వెళ్తా అనుకుంటే ఫుల్ రైట్ తిప్పి వెనకకి వెళ్ళాలి. ఇప్పుడు ఇది మనకు ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి అట్లా. ఒకవేళ రైట్ సైడ్ నీ సైడ్లో ఉంటే, ఇప్పుడు ఒకవేళ నీ సైడ్లో ఉంది అనుకో, ఇప్పుడు ఇటు సైడ్ ఉంది, ఫుల్ రైట్ తిప్పి వెనకకి వెళ్ళాలి. ఒకవేళ ముందుకు వెళ్ళాలనుకుంటే ఓకేనా, అర్థమైంది కదా. సో మనం టైర్లు ఎటు తిప్పితే ఎటు తిరుగుతుంది, కార్ ఎటు పోతుంది అనేది కొంచెం అర్థం చేసుకొని తిప్పాలి. రైట్, క్లారిటీగా.